హలో అండి, మనం ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి చూద్దాం. ఈ లూప్స్ ఫర్ కానీ వైల్ కానీ డూ వైల్ ఎప్పుడు యూస్ చేస్తామంటే రిపీటెడ్గా ఒక స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేస్తాం. మొదటిగా ఫర్ లూప్ గురించి చూద్దామండి. ఈ ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ వెన్ వీ నో నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ బిఫోర్ స్టార్టింగ్ బాడీ ఆఫ్ ది లూప్. బాడీ ఆఫ్ ది లూప్ స్టార్టింగ్ కన్నా ముందే మనకి ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి, ఎక్కడితో ఎండ్ అవ్వాలి, ఏ ఆర్డరు. సో చూడండి, I++ అంటే ఆర్డర్ అనమాట. అది ఇనిషియలైజేషను, కండిషను, అప్డేషను ముందుగానే తెలిస్తే మనం ఫర్ లూప్ యూస్ చేయాలి అని చెప్తారు. సో చూడండి, ఇక్కడ ఇనిషియలైజేషన్. సో ఇట్ హోల్డ్స్ ద స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ లూప్. అంటే లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది చెప్పాలంటే మనకి ఏం యూస్ చేస్తాం, ఫర్ లూప్ యూస్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ int i = 1. నెక్స్ట్ కండిషన్ చెక్స్ అప్ టు విచ్ పాయింట్ లూపింగ్ విల్ బి కంటిన్యూడ్. ఎగ్జాంపుల్ i <= 100. సో ఒకటితో స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా 100 దాకా వెళ్తానికి యూస్ చేసే ప్రోగ్రామ్ కూడా చూద్దాం మనం. చూడండి, అది ఎగ్జాంపుల్ కూడా తెచ్చాను. నెక్స్ట్ అప్డేషన్. అప్డేట్స్ వాల్యూ ఆఫ్ ఇనిషియలైజ్డ్ వాల్యూ ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో అది ఇంక్రిమెంట్ ఎలాలో డిక్రిమెంట్ ఎలాలో కూడా చెప్తుంది. చూడండి, అక్కడ మనం ఈ యొక్క ఫ్లో చార్ట్ చూస్తే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ చదివి అప్డేట్ చేసుకొని మళ్ళీ కండిషన్ 2 అయితే మళ్ళీ అట్లా ఆ విధంగా మనకి లూపింగ్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఫాల్స్ అయితే స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ఫర్ లూప్ చదువుతుందన్నమాట. సో ఫర్ లూప్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే వాటిని చదువుతుంది. ఓవరాల్గా మనం ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేయాలి, యూజ్ టు ఎగ్జిక్యూట్ వెన్ వీ నో నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ బిఫోర్ స్టార్టింగ్ బాడీ ఆఫ్ ద లూప్ అని చదువుకున్నాం. దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఫర్ EX అని తీసుకున్న ప్రోగ్రామ్ నేను 1 నా టార్గెట్ ఏంటంటే 1 to 100 దాకా ప్రింట్ చేయాలి వాల్యూస్. అప్పుడు నేను లూప్స్ తెలియకపోతే ఏం చేయాలా, 1 2 తర్వాత 3 3. సో అదేవిధంగా అండ్ సో ఆన్. అలా నేను 100 స్టేట్మెంట్స్ రాయాలండి. 4 సో అండ్ సో ఆన్. ఎన్ని SOPలు రాయాలి, ఎన్ని system.out.println రాయాల్సి వస్తుందంటే అండ్ సో ఆన్ 100 system.out.println రాయాల్సి వస్తుంది. మరి మనకి లూప్స్ ఉన్నాయి కదా, సో లూప్స్లో ఏం చేయొచ్చు, ఒకసారి రాసిన స్టేట్మెంట్ని కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా మనం లూపింగ్ చేసి ప్రింట్ చేయొచ్చు కదా అని అంటారు కదా. ఎస్. సో మనం ఇన్నిసార్లు రాయకుండానే మనకి లూప్స్ చాప్టర్లో మనం నేర్చుకునేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి, సో int i = 1 అండి. ఎండింగ్ పాయింట్ ఏంటి, 100. సో i <= 100 అనుకుందాం. ఓకే. ఏ ఆర్డరు, I++. అంటే మనకి తెలుసు i = i+1 అంటే 1+1 ఆర్డర్లో. సో 1 2 3 ఆర్డర్కి 1+1 2 2+1 3 ఆ ఆర్డర్ కోసం I++ పెట్టాం. సరే చూద్దాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఫస్ట్ ఏమైందంటే ఐలో ఎంత రీడ్ చేసుకున్నది అండి, 1. సో 1 రీడ్ చేసుకొని సో ఆ system.out.printlnలో ఐని ప్రింట్ చేస్తున్నాను. ఐలో ఎంత ఉందండి, 1. సో అవుట్పుట్ ఏమొచ్చింది, ఎస్టిమేట్ చేద్దాం. చూడండి, సో అవుట్పుట్ రాద్దాం ఉత్తనే. సో కామెంట్ లైన్స్లో రాస్తున్నాను కాబట్టి అది కంపైలర్ పట్టించుకోదు, మనకు ఆ విషయం తెలుసు ఆల్రెడీ. సో అవుట్పుట్ సో 1. సో ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది 1. ఓకే. నెక్స్ట్ ఏమైంది, I++ ఆర్డర్ ఏంటండి, I <= 1. 1 <= 100 ట్రూ కాబట్టి 1+1. సో 1+1 ఎంత ఇక్కడ 2. సో 2 <= 100 ట్రూ కాబట్టి అగైన్ సో మళ్ళీ 2 కూడా ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ చేద్దాం. అండ్ సిమిలర్లీ 2 + 1 3. 3 <= 100 అది కూడా ట్రూ కాబట్టి మళ్ళీ 3 కూడా ప్రింట్ అవుతుంది. అదేవిధంగా అలా లూప్ చేస్తూ వెళ్తుంది. లూప్ చేస్తూ వెళ్ళిన తర్వాత అండ్ సో ఆన్. సో అది కూడా కామెంట్ లైన్స్లో రాద్దాం. సో అండ్ సో ఆన్ ఎక్కడ దాకా, 100 దాకా ప్రింట్ అయింది. ఓకే. అంటే ఐలోకి 100 వచ్చింది, ప్రింట్ అయింది. ఇప్పుడు 100+1 కూడా యాడ్ చేసుకునేది, 101 వచ్చింది. 101. సో 100+1 101. అఫ్కోర్స్ ఐలో 101 కూడా రీడ్ చేస్తుంది, కానీ 101 <= 100 అనేది ఫాల్స్. సో నేను చెప్పాను కండిషన్ ట్రూ అయ్యే వరకే బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. చూడండి, ఇక్కడ
స్టార్టింగ్ పాయింట్ i ఈజ్ ఈక్వల్ 1, ఎండింగ్ పాయింట్ 100, ఆర్డర్ కూడా ముందే రాసేసా. సో ఫర్ లూప్ డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. వెన్ వీ నో నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ బిఫోర్ స్టార్టింగ్ బాడీ ఆఫ్ ద లూప్ ఫర్ లూప్ షుడ్ బి యూజ్డ్. సో ముందే తెలిసినప్పుడు యూజ్ చేయాలి అని చెప్పాను. సో కంపైల్ చేస్తున్నాను, అదేవిధంగా రన్ చేస్తూ ఉన్నాను. జావాసీ స్పేస్ ఫర్ ఎక్స్. సో ఆఫ్ కోర్స్ కంపైల్ చేస్తున్నాను అండ్ రన్ చేస్తున్నాను. జావా స్పేస్ ఫర్ ఎక్స్. యూ కెన్ సీ ద అవుట్పుట్ 1 to 100. సో అవుట్పుట్ అనేది 1 నుంచి 100 దాకా రావటం మీరు గమనించారు. వెయిట్ జూమ్ చేద్దాం. ఎస్ ఇట్ ఈస్. సో 1 అండ్ సో 100. ఎస్ ఇట్ ఈస్. సో అన్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రాకుండా ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రాసి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా కంట్రోల్ చేశానో చూసారు కదా. 1 to 100. ఇప్పుడు 100 to 1 చూద్దాం. చూడండి, 100 to 1 అంటే స్టార్టింగ్ పాయింట్ 100, ఎండింగ్ పాయింట్ 1. అదేవిధంగా ఆర్డర్ వచ్చేసి i మైనస్ మైనస్ అవుతుంది, ఎందుకంటే 100 - 199 ఆ విధంగా, కాబట్టి మైనస్ మైనస్ రాయాల్సి వచ్చింది, రాశాను. ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్కడ i గ్రేటర్ దాన్ 1 అండి. లెస్ దాన్ 1 అయితే కండిషన్ ఫాల్స్ అవుతుంది, అప్పుడు అసలు లూపింగ్ అనేది జరగదు. సో i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 రాస్తే అప్పుడు 100, 99, అదేవిధంగా 98 అప్ టు 1 దాకా మనకి అవుట్పుట్ అనేది ఎస్టిమేట్ చేసి నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేస్తాను. సో కంపైల్ చేస్తున్నాను యాజ్ వెల్ యాజ్ రన్ చేస్తే యూ కెన్ సీ 100 to 1. ఎస్ ఇట్ ఈస్. సో 100 నుంచి 1 దాకా రావటం మనం గమనించాము. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేయాలండి, మనకి బాడీ ఆఫ్ ద లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఆర్డర్లో వెళ్ళాలి ముందే తెలిసినప్పుడు ఫర్ లూప్ యూస్ చేయాలని చెప్పాను. దాని గురించి క్లారిటీ వైల్ లూప్లో వస్తుంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వైల్ లూప్ లింక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి.